ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. 14 వార్డులు ఏకగ్రీవం కాగా 12 వార్డుల్లో కాంగ్రెస్, 2 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. ఈ నెల 11న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరిగింది. ఆ ఎన్నికలకు సంబంధించి ఇవాళ ఫలితాలు తేలనున్నాయి. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీల పరిధిలో కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తక్కువ వార్డులున్న మున్సిపాలిటీల ఫలితాలు మధ్యాహ్నం వరకే వెల్లడి అయ్యే అవకాశాలున్నాయి. వార్డుల వారీగా టేబుళ్ల ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిన తరువాతే అధికారులు బ్యాలెట్ బాక్సులను లెక్కించనున్నారు. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. 14 వార్డులు ఏకగ్రీవం కాగా 12 వార్డుల్లో కాంగ్రెస్, 2 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. ఈ నెల 11న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఖమ్మం నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి, ఖమ్మంలో మొత్తం ఎన్ని పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి? కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మొత్తం ఇక్కడ చూసుకోవాలి హరీష్, మున్సిపాలిటీ ఏడు మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ కి అయితే ఈ రోజు పురపూరకి అయితే తెరపడనుంది. మరి కొద్దిసేపట్లో అయితే ఈ ప్రచారానికి పూర్తిగా అభ్యర్థులు అయితే వాటికి భవిష్యత్తుని ఈ రోజు ప్రజలైతే నిర్ణయించబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే పోస్టల్ బ్యాలెట్ల ఓట్లకి లెక్కిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఫలితాలు అయితే వెలువడే అవకాశం కనబడుతుంది. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో చూసుకోవచ్చు. ఎన్నికల ఫలితాలను పాల్వంచలోనే అనుబస్ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేశారు. మొత్తం 60 డివిజన్లకు గాను 354 అభ్యర్థులు అయితే బరిలో ఉన్న పరిస్థితి ఉంది. కొత్తగూడెం కార్పొరేషన్ డివిజన్ 29, పాల్వంచ మున్సిపాలిటీలో 27, సుజాతా నగర్ మున్సిపాలిటీ 4, మొత్తం పోలైన ఓట్లు చూసుకోవచ్చు 1,04,53 అని చెప్పాలి. మొత్తం పోలింగ్ శాతం అయితే 74. పోస్టల్ బ్యాలెట్లు మొత్తం 288. మరి కొద్దిసేపట్లో అయితే పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు అయితే రానున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య అయితే పోటీ ఎక్కువ ఉండబోతుంది. ఇక్కడ 7 మున్సిపాలిటీలో చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు ముగ్గు చూపారని చెప్పాలి. ప్రధానంగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి డివిజన్ 1 నుండి డివిజన్ 9 వరకు అయితే ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. డివిజన్ 20 నుండి 39 వరకు కౌంటింగ్ అయితే జరగనుంది. ప్రతి టేబుల్ కి ఒక అసిస్టెంట్ తో పాటు ఒక సూపర్వైజర్, మైక్రో అబ్జర్వైజర్ కూడా నియమించారు. సుమారు 175 మంది కౌంటింగ్ సిబ్బంది అయితే జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ నియమించిన పరిస్థితి ఉంది. జిల్లాలో 3 మున్సిపాలిటీ పరిధిలో సెక్షన్ 163 అమలు అయితే చేశారు. ఖమ్మంలో చూసుకోవచ్చు 5 మున్సిపాలిటీ గాను 1,17,000 మంది ఓటర్లు అయితే బ్యాలెట్ బాక్స్ లో వాళ్ళ భవిష్యత్తు అయితే
నిర్ణయించబోతున్నారు. ప్రధానంగా ఏదులాపురం, మజిరా, వైరా, సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీలో కౌంటింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. ఉదయం 8:40 నుండి కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు అయితే లెక్కిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో అయితే పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు అయితే రానున్నాయి. కల్లూరు, మజిరా తక్కువ ఓటర్ పోలైనటువంటి పురపాలక కేంద్రాలు అయితే త్వరగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ తక్కువ పోలింగ్ అయితే నమోదైంది. ఓటర్లు కూడా తక్కువగా ఓటు వేసిన క్రమంలో అక్కడైతే ఫలితాలు అయితే త్వరగా వెలువడే అవకాశం కనపడుతుంది. 16న పరోక్ష పద్ధతులు అయితే చైర్మన్, వైస్ చైర్మన్ అయితే ఎన్నుకోనున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మధిర మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రంలో చూసుకోవచ్చు. మొదట పోస్టల్ బ్యాలెట్ తర్వాత ప్రతి రౌండ్ కు 1000 బ్యాలెట్లు బండిల్స్ చొప్పున అయితే టేబుల్ కు పంపిణీ చేసిన పరిస్థితి అయితే ఉంది హరీష్. ఓకే అయ్యప్ప, అలాగే మనం ఇటు తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 123 కౌంటింగ్ కేంద్రాల వద్ద లెక్కింపు జరుగుతుంది. ఏ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది? మనం నిన్నే చెప్పాం, స్వతంత్ర సర్వేలో చూసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని చెప్పాలి. 7 మున్సిపాలిటీలు, ఇటు ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలకు గాను 6 అయితే ఆ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరబోతుందని కూడా మనకు తెలుస్తుంది. ఒకటైతే బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం తాజా సర్వేలు చెబుతున్నప్పటికీ ఓటర్లు అయితే ప్రధానంగా ఇటు 6 గ్యారెంటీలకి కాంగ్రెస్ కే మొగ్గు చూపారని మనకి సర్వేలు అయితే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజలైతే ఈ 2.5 సంవత్సరంలో ప్రస్తుతం ఉన్న ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఎందుకంటే వాళ్ళు తర్వాత అభివృద్ధి చేస్తారు, ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ ప్రజలు వాళ్ళ వైపు మొగ్గు చూపారని చెప్పాలి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధిని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పోటాపోటీగా ఉన్నప్పటికీ కొంతమేర పర్సంటేజ్ బీఆర్ఎస్ కూడా వచ్చే అవకాశం అయితే కనపడుతుంది హరీష్. ప్రధానంగా గత 6 గ్యారెంటీల్లో ప్రతి ఇంటికి 2 పథకాలు అందాయని, మరోవైపు ఓటర్లకు కూడా అత్యధికంగా ప్రతి ఓటుకి 2000 నుండి 8000 కూడా ఆ అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చారని కూడా తాజాగా మనకు తెలుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓటర్లు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారని తెలుస్తుంది హరీష్. ఓకే అయ్యప్ప, అలాగే ఫలితాలు వెలువడిన అనంతరం అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఎటువంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు? కౌంటింగ్ కేంద్రం వద్ద సుమారు 100 మీటర్ల వరకు కూడా భారీ గేట్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయిపోయింది. 160 BNS సెక్షన్ తో పాటు 144 సెక్షన్ కూడా అమలు చేశారు. ఆ కౌంటింగ్ కేంద్రంలో కేవలం ఎవరైతే అభ్యర్థులు మాత్రమే అలౌ చేసిన పరిస్థితి అయితే మిగతా ఉన్నటువంటి నాయకులకు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యక్తులకు కావచ్చు, వాళ్ళని బయట దూరంగా వచ్చిన పరిస్థితి అయితే పూర్తిగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ భద్రత కట్టుదిట్టమైన భద్రతలో ఆ కౌంటింగ్ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. చుట్టుపక్కల కూడా అయితే ఇటు వైన్ షాపులు కావచ్చు, బెల్ట్ షాపులు కావచ్చు మొత్తం మూసివేసిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఎటువంటి సమస్య ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది హరీష్. ఓకే అయ్యప్ప, అలాగే మనం చూసినట్లయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద కొంతమందికి కేవలం పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతిస్తామంటూ కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. అంటే ఎవరెవరికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది కౌంటింగ్ కేంద్రాల్లోకి? కౌంటింగ్ కేంద్రంలో మీడియా ప్రతినిధులకు కూడా వెరిఫికేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి అనుమతి ఇస్తున్నారు. మరోవైపు అభ్యర్థులకు కూడా కేటాయించిన కార్డుల వరకు వాళ్ళని లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మిగిలిన నాయకులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ ఎవరికి కూడా అనుమతి లేదు. గేటు వద్దనే వాళ్ళని ఆపివేస్తున్నారు. లోపలికి ఎటువంటి వ్యక్తులను కూడా, కొత్త వ్యక్తులు కూడా లోపలికి అనుభవించిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా పోలీసు భద్రతా వలయంలోని కౌంటింగ్ కేంద్రంలో కౌంటింగ్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది హరీష్. మొత్తంగా అయ్యప్ప, ఖమ్మంలో చూసుకున్నట్లయితే ఈ పోలింగ్ పూర్తయ్యేసరికి ఎంత సమయం పట్టవచ్చు? దాదాపుగా అంటే ఫలితాలు వెలువడే సమయం ఎంత సమయం పట్టవచ్చు అంటారు? ప్రస్తుతం మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే లెక్కిస్తున్నారు. ప్రస్తుతం మరి కొద్దిసేపట్లో అయితే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఫలితాలు అయితే వెలువడనున్నాయి. కొద్ది చోట్ల మధిర, కల్లూరు, సత్తుపల్లి పరిధిలో ఉన్నటువంటి తక్కువగా పోలైనటువంటి వార్డుల్లో తొందరగా ఫలితాలు అయితే వెలువడే అవకాశం అయితే మనకి కనపడుతుంది. ప్రధానంగా 2 గంటల్లో వాళ్ళ భవిష్యత్తు అయితే బయటపడనని చెప్పాలి. ఎందుకంటే 12 గంటల లోపల పూర్తిగా ఒక కొలిక్కి అయితే రానుంది. ఎవరైతే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళ భవిష్యత్తు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బరిలో ఉన్న వాళ్ళ భవిష్యత్తు అయితే 12 గంటల కల్లా తేలనని తెలుస్తుంది హరీష్. ఓకే, ఇప్పటి వరకు కౌంటింగ్ జరిగిన దానిలో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఖమ్మంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందని చెప్పుకోవచ్చా?
వాస్తవంగా ఎందుకంటే 7 మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీని ఆధిక్యంలో ఉందని చెప్పాలి. ఎందుకంటే ప్రజలైతే అధికార పార్టీకే పట్టం కట్టారని తెలుస్తుంది. ఇటు కొత్తగా ఏర్పడినటువంటి కొత్తగూడెం 60 డివిజన్ పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీని విజయకేతనం ఎగరవేయదని సర్వేలు చెబుతున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన 30 నుండి 35 స్థానాలు అయితే కైవసం చేసుకోబోతుంది. చైర్మన్ సీటం కూడా కాంగ్రెస్ కే దక్కబోతుందని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడు ఇల్లెందు అసరోపేట కూడా ఇదే పరిస్థితి ఉంది. కానీ ఒక చోట మాత్రం బీఆర్ఎస్ కు దక్కే అవకాశం అయితే కనపడుతుంది హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.